గురు పైకి రా అర్జెంట్. మరీ అంత వంగి పిలవక్కర్లే, ముందు తిన్నగా నిలబడు. సర్లే తొందరగా రా. వస్తున్నా. ఏమిటి ఏమిటంత కొంపలు మునిగే పని? ఏమిటని? రా ఇలా కూర్చో. గురు గురు నాకు మాట ఇస్తావా? అమ్మో ఇవ్వను. నన్ను ప్రేమించమనో పెళ్లి చేసుకోమనో తల్లిని చేయమనో బల్లిని చేయమనో అడుగుతావు. అదేం కాదులే, ఒక్కసారి నీ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి. ఏమిటి ఏమిటిది? అబ్బా ఏం లేదులే, నవలలో రాస్తారు కదా, ఆ మజా ఏంటో చూద్దామని. అయిపోయింది లే. అమ్మయ్యా. అబ్బా ఎంత మట్టో. ఏమిటి ఆ మట్టే నీ మొదటి జీతంలో ఫీల్ అయిపోతున్నావా? నీకు తెలియదు గురు, అసలు ఆడది మగాడి నెత్తిని చేయి పెట్టేది ఈ మట్టి కోసమే. మొగుడి బుర్రలో దొరికే గోరంత మట్టే ఆడదానికి కొండంత దీపం. ఆడది కోరుకునేది మట్టి బుర్ర మగాడినే కాని మేధావిని కాదు. ఆహా, నీ వెర్రానందం వెనకాల ఇంత కుట్రుందా? ఓ పిచ్చిదానా, ఏ రోజుకు ఆ రోజు కటింగ్ చేయించుకుందాం అనుకుంటూ నెల రోజులుగా తలంట పోసుకోవడం వాయిదా వేయడం వల్ల నీకు ఈ మట్టి భాగ్యం కలిగింది గాని నాకు తెలియలేక కాదు. వస్తా. ఓరి తలక మాసిన గురువా. ఆహా, నీకు సమ్మర్ కట్టింగ్ లోనే కాక సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట. అబ్బో, దీనికి అర్థం ఏమిటయ్యా? నీకు పొగడతలు నచ్చవనా? సరే అలాగే. అవును, మీ షాపుల్లో న్యూస్ పేపర్లు ట్రాన్సిస్టర్లు ఉండడం ఎరుగుతుంది కానీ ఈ మధ్య టీవీలు కూడా పెడుతున్నారా? కాలక్షేపానికి బాగానే ఉంటుందనుకో, ఆ ఖర్చులు కూడా మా మీద దొరుకుతారా? అమ్మో, మళ్ళీ తరుగు పెరిగింది ఏమిటయ్యా? ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనకండి, వార్తల టైం అయింది, వినాలి. సరే అలా కానీ. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. విజయదశమి పర్వదినాన్ని ఇవాళ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. దసరా సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మన టీవీలో ఇలాంటి అప్సరస, ఇది కళా నిజమా? 100కి 150 మార్కులు కొట్టేస్తే ఫేసు, 200 మార్కులు కొట్టే కళ్ళు, 300 మార్కులు కొట్టే ముక్కు, 400 రేంజ్ లో నోరు, ఇకపోతే ఆ పెదాలకి. అమ్మా అబ్బా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయి పొగుడుతుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది ఏమిటి? ఆ అమ్మాయి నీ చుట్టమైనట్టు చూపేమిటి? అయినట్టు కాదు, నా చెల్లెలే. మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత చెల్లెలు. చాలా అలాగా. ఇందాక మొహం చూసినప్పుడు అనుకున్నాను, పోలికలు కట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఓపెన్ కాంపిటీషన్ కనుకే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెడలో తగిలించుకుని ఈ పని చేసుకుంటున్నాను. నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో, నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను. నాకు నా పెళ్ళానికి రోటీ కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది. మగాడికి అవే సరిపోతాయా? ఇంకెన్ని కావాలి? సిగరెట్లు, మందు, నిరోధులు. చివర్లో అదెందుకు? అదే, పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్ళీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా. నాకు రిస్కులు అస్సలు పనికిరావు. ఇవాళ మీ డెప్పతో నా కోటా పూర్తయింది. వస్తా. గురు, నా చిల్లరేటు బారైపోతా. రాజ్యం 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 నువ్వు ఉండదురా. రాజ్యం ఎంతసేపు పిలవాలి? సుష్టుగా తిని దున్నపోతులాగా నిద్రపోతున్నావా? నువ్వా? అదనుకున్నాను. పర్వాలేదే, పీక ముయ్యి తాగినా ఇంకా చెల్లెలికి పెళ్ళడానికి తేడా తెలుస్తుంది. ఓసి పిచ్చిన చెల్లి మా తల్లి, అసలు తాగేదే తేడా తెలియడం కోసం. ఎలక్షన్ ముందు రోజున పెద్ద పెద్ద నాయకులందరూ చిన్నా చితకా జనానికి ఎందుకు తాగబొంచుతారో తెలుసా? ఓటేయాల్సిన గుర్తుకి ఎగస్ పార్టీ వాడి బొమ్మకి తేడా బాగా తెలుస్తుందని. చాలు నువ్వు చేసిన నిర్వాకం, లోపలికి వెళ్ళు. అలా చిరాకు పడిపోతావేంటే చిట్టి చెల్లెల? అసలు తెలుగాడపడుచంటే ఎలా ఉండాలి? అన్నగారు ఎదురవ్వగానే పట్టుచీర కట్టుకుని పాదాభివందనాలు చెయ్యాలి, కర్పూర హారతులు ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావో ఏమిటో. అసలు నిన్ను అనుకోవలేదురా. నువ్వు మెత్తగా ఊరుకుంటూ అడుగులకు మడుగులు ఎత్తబట్టి ఇలా తయారయ్యాడు. నన్నేం చేయమంటావమ్మా? ఇదంతా నా తలరాత. ఇలా అనుకుని ఏడుస్తూ కూర్చో.
వెళ్ళు, ఆయన వెనక్కి వెళ్ళి స్వామి సేవ చేసుకో. వెళ్ళు. చిచి, ఏం నచ్చిన ఎందుకు మగ పుట్టక పుట్టి సిగ్గు అభిమానం లేకుండా పచ్చి చూసిన ఆంబోతులా బలాదురు తిరగడం తప్ప పనా పాట వెధవ జన్మ. మీ చెల్లి ఇంకా నిద్రపోలేదు. ఏమిటండి మీ గోళ? గోలలేదు, గొడవలేదు, చెప్పింది చెయ్యి. రా. ఏమీ లేదులే, మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కి చెల్లెలు గారు నిరసన ప్రకటించారు. రా. కొంచెం లెఫ్ట్. చాలు 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 చాలు. రెడీ? ఓకే. మోహన్ చూడు, ఎవరు రేప్ చేయడానికి వస్తున్నట్టు అలా బిగుసిపోవడం ఎందుకు? ఏదో ఒకట్లే కానీ మన ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది కదా. ఎవరు తీస్తారబ్బా? హలో, మిమ్మల్ని. ఏమన్నా మీరు మా ఇద్దరికి కొంచెం స్టిల్ తీసి పెట్టండి. టీవీలో వార్తలు వెరీ సింపుల్. సింపుల్ ఏంటండి, అదుర్సండి బాబా. అది కాదండి, ఇలా పట్టుకోండి. మీరు రెడీ చెప్పగానే ఇలా నొక్కండి. నొక్కడానికి సూపర్ అండి బాబా. అబ్బా, అది కాదండి, దీన్ని ఇలా పట్టుకోండి. మీరు చెప్పగానే ఇక్కడ నొక్కండి. ఓకే, రావే. రెడీ రెడీ అండి. రెడీ అండి. ఏమండి, పైదండి. కింద అనుకున్నానండి, పైదా అండి. అలాగేనండి. నొక్కండి. అబ్బా, ఎంత బాగుందో. ఏమండి, మరి ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఆవిడతో ఫోటో తీసుకుంటానండి. ఓ సింతేనా, వెళ్ళి పక్కన నుంచండి. థ్యాంక్స్ అండి. రెడీ? స్మైల్. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే, రావే.